అంతర్గం మండల కేంద్రంలో డిసెంబర్ 28న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 2 సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ విలీన సభ గోడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ మాట్లాడుతూ 2013లో వివిధ కారణాల రీత్యా విడిపోయిన న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం అవ్వాలనుకోవడం శుభ పరిణామం అని, నేడు దేశంలో మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని, సామ్రాజ్యవాద కంపెనీలకు కార్పొరేట్ సంస్థలకు యావత్ దేశ సంపదను కట్టబెడుతున్నదని, మతం పేరుతో చిచ్చు పెట్టి దేశ ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తూ నరహంతక పాలన కొనసాగిస్తున్నదని దుయ్యబట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్న అన్ని విప్లవ పార్టీలన్నీ ఏకం కావాలని కోరారు. ఇందులో భాగంగానే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 విప్లవ పార్టీలు కలిసి డిసెంబర్ 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభ జరుపుకుంటున్నాయని, ఈ సభకు ప్రజలు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. 2 పార్టీల విలీనం రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభను విజయవంతం చేయాలని, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇలా ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇలా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను ఇలా రేపు జరుపుకోబోతున్నాం. ఈ యొక్క సభకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ దాన్ని పాల్గొని విజయవంతం చేయాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అంతర్గత మండల కమిటీ నుంచి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా రైతు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేవు, ఇలా చదువుకున్నటువంటి యువకులకు కోటి ఉద్యోగాలు ఇస్తానని కూడా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఇలా కోటి ఉద్యోగాలు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కూడా బీజేపీ ప్రభుత్వం లేదు. ఇలా అదేవిధంగా ఏదైతే ఇలా బీజేపీ ప్రభుత్వం 2026 వరకు ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులను ఎన్కౌంటర్ల పేరిట అనేక ఎన్కౌంటర్లు చేస్తూ ఇలా 2026 వరకు అమిత్ షా ఏదైతే ఉందో ఇలా కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి మనం ఉన్నాం. ఇలా బూటకపు ఎన్కౌంటర్లతో ఈ విప్లవాలను ఆపలేరు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ పీడలు లేనటువంటి విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని విప్లవ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి పిడికడు మంది ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ఇవాళ బీజేపీ ప్రభుత్వం కట్టబెడతా ఉంది. ఆ సంపద ఏదైతే ఉందో ఇలా నిరుపేదలు కావచ్చు, భూమి లేనటువంటి వాళ్ళు కావచ్చు, ఈ దేశం నూతన ప్రజాస్వామ్య విప్లవం కోసం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు మేరు చంద్రయ్య, పార్టీ డివిజన్ నాయకులు వేల్పుల సాంబయ్య, పైడిపల్లి రమేష్, కట్కోరి వెంకటేష్, బి రమేష్, కె కేశవ్, కె రమేష్, అల్వాల లింగయ్య, బూక్య రాజు తదితరులు పాల్గొన్నారు.